కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఆంతర్యం అట్టడుగున. రచన కీర్తిశేషులు డాక్టర్ జి పరిమళ సోమేశ్వర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ పరిమళ సోమేశ్వర్ తెలుగు సాహిత్యంలో పేరు పొందిన రచయిత్రి. అప్పటి తరానికే కాదు, నేటి తరానికి తన రచనను అందిస్తూ ప్రజాభిమానం పొందిన సీనియర్ రచయిత్రి. నవల, కథానిక రచయిత్రిగా శ్రీమతి పరిమళ సోమేశ్వర్ వహించిన ప్రఖ్యాతి సాహితీ లోకంలో సుప్రసిద్ధం. వీరి కథలు ఎక్కువగా 1965-75 మధ్యకాలంలో వెలువడ్డవే. ఆ రోజుల్లో వీటిని మాస వార పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకుని ఆనందించేవారు. వీరు దాదాపు 22 నవలలు, 260 కథలు రచించిన ప్రముఖ రచయిత్రి. అంతరాంతరాలు నవల, ఈ తరం స్త్రీలు, గాజు పెంకులు కథా సంపుటం, చేదు నిజాలు 73 కథలు కథా సంపుటం, తప్పటడుగు నవల, తెల్లకాకులు నవల, పిల్లలతో ప్రేమయాత్ర, భర్తను లొంగదీసుకోవడం ఎలా, యువతరం శివమెత్తితే, లవ్ మ్యారేజీ కథలు, సాహిత్యాధ్యయనం, సుగంధి వీరి రచనల్లో కొన్ని. సమాజంలోని మహిళల స్థితిగతులు, స్త్రీల అంతరంగం, గృహిణిగా, ఉద్యోగినిగా అన్ని కోణాల్లోనే ఆవిష్కరించిన డాక్టర్ పరిమళ సోమేశ్వర్ గారి రచనలు మానవీయత కోణంతో నిండి ఉంటాయి. విజయవాడ దగ్గరలోని కేలప్రూర్ గ్రామంలో వ్యవసాయ నేపథ్య కుటుంబంలో 1942వ సంవత్సరంలో పరిమళ సోమేశ్వర్ జన్మించారు. వీరి తండ్రి గారు చదివింది 10వ తరగతి అయినా మంచి పదజాలంతో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆంగ్ల భాష మీద మంచి పట్టు ఉండేది. వీరి బాబాయ్ ప్రొఫెసర్ పాటిమండ్ల మాధవ శర్మ గారు పేరు పొందిన యూనివర్సిటీ ప్రొఫెసర్. చిన్నతనం నుంచే ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొని ఉండి ఇంట్లో ఎప్పుడూ ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు ఉండడం వల్ల తెలుగు రచనలపై అభిలాష కలిగింది. 10 ఏళ్ల వయసులోనే కవితలు రాశారు. చదువు పూర్తవుతూనే హైదరాబాద్ సిటీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేరారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో మిస్ సుధారాణి అనే కథను రచించారు. ఇది యువ మాసపత్రికలో అచ్చయింది. ఇక అప్పటి నుంచి వీరి రచనలు ఆగకుండా ప్రతి పత్రికల్లోనూ వచ్చాయి, ప్రజాదరణ పొందాయి. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కమిటీ మెంబర్గా ఉన్నారు. సాహిత్య అకాడమీ వారి అడ్వైజరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి ప్రముఖుల అవార్డుల విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవారు. 2024వ సంవత్సరం నవంబర్ 22వ తేదీన వీరు పరమపదించారు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఎండకు భయపడి చెట్ల ఆకులు కూడా అల్లల్లాడ్డం మాని అణకువగా నిలిచిన సమయంలో అప్పుడే ఆగిన సిటీ బస్సులో నుండి కంగారుగా భయంగా దిగింది రాధ. బాటనీ ల్యాబ్కి త్రోవ ఏటో తెలియక కొంచెం సేపు చెట్ల క్రిందనే నిలబడింది. ఆమెతో పాటు అక్కడే దిగిన ఒక పెద్ద మనిషి ఆమె తేరుకుని చూసేసరికి అప్పటికే ఏదో కొంపలు మురిగిపోతున్నట్టు పెద్ద అంగలు వేస్తూ 2 ఫర్లాంగుల దూరం పోయాడు. ఆయనతో పరుగు పందెం వేసే సాహసం లేక అక్కడే నిలబడింది రాధ. తీక్షణంగా వెలిగిపోతున్న సూర్యకాంతిలో యూనివర్సిటీ తాలూకు బిల్డింగులు, చెట్లు, దూరాన కనపడుతున్న కొండలు అన్నీ ఎంతో గంభీరంగా కనపడుతున్నాయి. చుట్టుపక్కల పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడం వల్ల వాటి గాంభీర్యం కొత్తవారిని మరింత భయపెడుతోంది. 2 సంవత్సరాల పాటు ఆ వాతావరణంలో చదివి ఎంఎస్సీ పట్టా పొందవలసి ఉన్నదన్న భావం రాగానే రాధ ఒళ్ళు జలధరించింది. సంతోషం, భయం ముప్పిరిగొనగా వచ్చిన పని కూడా మర్చిపోయి కాసేపు అలాగే నిల్చుండిపోయింది. ఇంతలో తన సమీపంలో ఏదో అలికిడైనట్టయి తల తిప్పి చూసింది రాధ. మొదటి చూపుతోనే ఉలిక్కి పడేటట్లు చేసే నల్లని ఆకారం తన వైపుకే వస్తోంది. అందమైన వ్యక్తులే కాదు, అతి వికారమైన మనుషులు కూడా చప్పున కొత్తవారి దృష్టిని ఆకట్టుకుంటారు. అందుకే రాధ ఓ పట్టాన అతని నుండి దృష్టి మరల్చుకోలేక అతని వికృత రూపాన్ని వింతగా చూస్తూ నిలబడింది. అతనిని చూడగానే రాధలో మొట్టమొదటిగా ఏర్పడిన ఆలోచన, ఇంతటి వికృతమైన రూపం గల మనిషి అసలు ఎలా బతుకుతున్నాడా అని. కాలిని కట్టె వంటి శరీరఛాయ, చిన్నగా లోతుగా ఉన్న కళ్ళు, పెద్ద ముక్కు, 2 పెదవుల మధ్యగా బయటకు పుడుచుకు వచ్చిన పళ్ళు, ఆ 5 అడుగుల ఆకారాన్ని చూస్తూ ఉంటే ఓ పక్క నవ్వు, మరో వంక జాలి, ఓ పక్క భయం, మరో వంక జిగుప్స అన్నీ కలిగినాయి రాధకి. రాధ దృష్టిలో ఒక మనిషి యొక్క సైకాలజీ చాలా వరకు అతని రూపురేఖలు బట్టే ఉంటుంది. అంతేకాదు, అసలు మనిషి సైకాలజీని బట్టే అతని ముఖం కూడా ఉంటుందని ఆమె అభిప్రాయం. కళ్ల కాంతిలో, పెదవుల వంపులో, నుదుటి రేఖలలో ఆయా వ్యక్తుల మనోభావాలు చాలా వరకు ప్రస్ఫుటమవుతాయని ఆమె నమ్మకం. ఈ నమ్మకానికి తోడు మనుష్యుల ఆంతర్యాలను ఒక్కచూపుతోనే చాలా వరకు అర్థం చేసుకోగలనన్న నమ్మకం రాధకి బాగా ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా తటస్థపడినప్పుడు కొద్ది క్షణాలు
వారి ముఖభావాలను, మాట్లాడే తీరును బట్టి ఆ మనిషి మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలాంటివో కనీసం కొంతవరకైనా ఊహించి చెప్పవచ్చునంటుంది రాధ. అందుకే ప్రథమ పరిచయంలోనే ఒక రకం వ్యక్తులను గురించి ఉన్నతంగా ఆలోచించడం, ఒక రకం వ్యక్తులను గురించి అల్పంగా భావించడం ఆమెకు అలవాటైపోయింది. ఆమె అంచనా ప్రకారం ఆమెకిప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి రెండవ రకం జాబితాలోకి వస్తాడు. అందువల్ల అతనిని బాటనీ ల్యాబ్కి త్రోవ చూపించమనడానికి మనస్కరించలేదు. కానీ మరో వంక ఇతను కూడా వెళ్ళిపోతే తన సంగతి ఏం కాను? చుట్టుపక్కల నరసంచారం కూడా లేదు కదా అన్న దిగులు. ఏదో అడగబోతున్నట్లు, అడగలేక అవస్థపడుతున్నట్టు ఉన్న రాధముఖం చూసి, మీరు ఎక్కడికి వెళ్ళాలి మిస్ అని అతి మర్యాదగా ఇంగ్లీష్లో ప్రశ్నించాడు. బాటనీ డిపార్ట్మెంట్కు త్రోవేటో దయచేసి చూపిస్తారా? తడబడుతూ ప్రశ్నించింది రాధ. రండి చూపిస్తాను, నేను కూడా అక్కడికే వెళ్ళాలి అంటూ అతను కదిలేసరికి రాధ అతనిని అనుసరించింది. ఆ త్రోవలో అక్కడక్కడ ఏ ఒకటో రెండో చెట్లు రోడ్డుకు కొద్ది గజాల దూరంలో ఉన్నాయి. రోడ్డు మీదకి చెట్ల నీడ వచ్చే అవకాశం లేదు. మిట్ట మధ్యాహ్నపు సూర్యకాంతికి ఆమె నెత్తి మాడిపోతోంది. ముఖం ఎర్రగా కందగడ్డలా తయారైంది. 10-15 గజాలు నడిచిన తర్వాత ముందు నడుస్తున్న అతను వెనక్కి తిరిగి ఆమె వంక చూశాడు. పాపం, ఇప్పటికే మీ ముఖం వడిలిపోయింది, ఇంకా 3 ఫర్లాంగుల వరకు ఇలాగే ఎండలో నడిచి వెళ్ళాలి అన్నాడు సానుభూతిగా. రాధ ఏదో అవసరం కొద్దీ అతని వెంట నడిచి వెళ్తుందే కానీ అతని ముఖంలోకి చూడడమే ఇష్టం లేదు. అందుచేత అతనన్న మాటలకు సమాధానంగా ఊ అని మూలుగు లాంటి శబ్దం చేసి ముఖాన్ని మరో వంకకి తిప్పుకుంది. మీరేం చదువుతున్నారు? ఈసారి వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తూనే అడిగాడు. ఈరోజే ఎంఎస్సి బాటనీ ప్రీవియస్లో చేరుతున్నాను. చెమటతో తడిసి వీపు కతుక్కుపోయిన అతని షర్టు వంక చూస్తూ సమాధానమిచ్చింది రాధ. చటుక్కుని వెనుతిరిగి చూశాడతను. నిజంగానా? చాలా సంతోషం. నేను బాటనీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నా పేరు బాపినీడు. ఎంతో ఉత్సాహంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అలాగా అంది రాధ ఏమాత్రం ఆసక్తి కనపరచకుండా. అంత అందవికారంగా ఉండి చూడగానే ఏమంత మంచివాడు కాడు అన్న అభిప్రాయాన్ని కలిగించే ముఖం గల అతని వెంట తను నడుస్తూ ఉంటే తను అతని తాలూకు మనిషిని చూసిన వాళ్ళు ఎక్కడనుకుంటారోనని అవమానంగా, సిగ్గుగా ఉంది రాధకి. అందుకే సాధ్యమైనంత వరకు తమ ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మెల్లిగా నడుస్తోంది రాధ. అలా పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఉన్నట్టుండి కాలికి రాయి తగిలి చిటికిన వేలు రక్తం చిమ్మింది. అమ్మో అని ఒక గావు కేక వేసి వంగుని కాలు పట్టుకుంది. ఆ కేక విని 2 గజాల ముందు నడుస్తున్న బాపినీడు ఏమైంది మిస్ అంటూ ఆమెతో పాటు వంగుని ఆమె కాలు పట్టుకోబోయాడు. ఆగండి, నాకేం కాలేదు. మెరుపుల చటుక్కున లేచి నిలబడి గట్టిగా అరిచింది రాధ. అతను తన పాదాన్ని ముట్టుకోబోతున్నాడన్న ఆలోచనకి ఆమె శరీరం జుగుప్సతో, సిగ్గుతో కుంచుకుపోయింది. అంతటి ఆవేశంలోనూ ఆమె మెదడుకు 2 విషయాలు స్పష్టంగా తెలిసినాయి. తను వంగున్నప్పుడు తన పమిట జారిపోవడం అతను గమనించాడని, అతనిని వారిస్తూ అడ్డుకున్నప్పుడు ఆమె కళ్లలో లిప్తపాటు వెలిగిన జుగుప్స, నిరసన, ఆజ్ఞ అతను గమనించి మ్లానవదనంతో లేచి వెనుతిరిగేడనేను. ఆ తర్వాత త్రోవలో ఇద్దరి మధ్య మాటల్లేవు. రాధ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. బాపినీడి మీద ఎందుకో అసహ్యంగా, కసిగా ఉంది. అతని వంటి నీచుడి సమక్షంలో పమిట జార్చిన తన నిస్సహాయతకి, తెలివి తక్కువతనానికి తనను తానే తిట్టుకుంది. బాటనీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాక అతను ఆగాడు. ఆమె వంక చూడకుండా చేతి వాచి వంక చూసుకుంటూ, ఇదే బాటనీ డిపార్ట్మెంటు, లోపలికి వెళ్ళండి. ల్యాబ్లో స్టూడెంట్స్ ఉంటారు, నాకు వేరే పనుంది, వస్తాను అని ఆమె చెప్పబోయే థ్యాంక్స్ని కూడా అందుకోకుండా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు బాపినీడు. అతనంత త్వరగా వదులుతాడని ఊహించిన రాధ అతను వెళ్ళిపోగానే పీడ వదిలింది అనుకుంది కసిగా. ఆ తర్వాత నెల రోజుల వరకు ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా తనకేదో పెద్ద అవమానం జరిగినట్లు భావించి కించపడేది రాధ. క్రమంగా ఆ సంఘటనను మరిచిపోయినా బాపినీడును మాత్రం మరిచిపోవడానికి వీల్లేకపోయింది. బాటనీ ప్రీవియస్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ల్యాబొరేటరీలు పక్కపక్కనే ఉండడం వల్ల రోజు యూనివర్సిటీలో ఉన్నంతసేపు కనీసం 4-5 సార్లైనా తప్పనిసరిగా అతనిని చూడవలసి వచ్చేది. అతను అల్లంత దూరంలో కనపడగానే చటుక్కుని ముఖం పక్కకి తిప్పుకునేది రాధ. అప్పుడప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని చెప్పడం, ప్రాక్టికల్స్లో సహాయం చేయడం జరుగుతూ ఉండేది. అలాంటి సమయాల్లో బాపినీడు తప్ప మరే ఇతర విద్యార్థి దగ్గరికైనా వెళ్తూ ఉండేది రాధ. అలా ప్రథమ వీక్షణంతోనే బాపినీడి మీద ఆమె ఏర్పరచుకున్న అకారణ ద్వేషాన్ని బలపరుస్తూ ఒక సంఘటన జరిగింది. ఆ రోజు ఆమె క్లాస్మేట్ సునంద క్లాస్కి ఏడుస్తూ వచ్చింది. అతిగా ఏడవడం వల్ల ఆమె ముఖం మీద మేకప్ అంతా చెల్లాచెదరైపోయింది. బుగ్గల గులాబీ రంగు, పౌడరు అన్నీ కరిగిపోయి కన్నీటి చారికలు ఏర్పడి ఆమె సహజ వర్ణాన్ని బయటకు చూపుతున్నాయి. అందంగా గీసిన కాటుక రేఖలు చెదిరి కళ్ల పక్కన నల్లని మచ్చల్లా ఏర్పడినాయి.
ఎండిన ఆమె పెదవుల మీద లిప్స్టిక్ పగుళ్లు బారింది. ఆమె కాక రాధతో కలిపి 3 ఆడపిల్లలున్నారు క్లాసులో. వాళ్ళు ముగ్గురు ఏం జరిగింది అంటూ ఆత్రంగా అడిగారు. వెక్కిళ్ల మధ్య సునంద, వాడు ఆ స్కౌండ్రల్, ఆ వెధవ, ఆ లం కో క్రోధంతో దుఃఖంతో సభ్యతను కూడా మరిచి తిట్లు వదలసాగింది సునంద. ఎవరు ఆత్రంగా మరింత దగ్గరకు జరిగింది చెంచల. ఇంకెవరు, ఆ చచ్చినాడే బాపినీడు అంటూ బోరుని ఏడ్చింది సునంద. బాపినీడా? ఏం చేశాడేమిటి? కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది కోమలి. నేను వస్తూ ఉంటే చేయి పట్టుకుని లాగాడు. అది చూసి అక్కడున్న రౌడీ విధవులంతా నవ్వారు. వెక్కి వెక్కి ఏడవసాగింది సునంద. చెప్పు తీసుకుని కొట్టకపోయావా? వాడితో విరోధం పెట్టుకోవడం పాముతో చెలగాట వాడినట్టే. ఇదివరకు ఒకసారి ఒక బీఎస్సీ అమ్మాయిని ఏదో అన్నాడని చెంపదెబ్బ వేసిందట. ఆ కోపం మనసులో ఉంచుకుని ఓ సాయంత్రం ఆమెను వెంబడించి ఒంటరిగా పట్టుకుని చటుక్కుని ఆపేసింది సునంద. బాపినీడు అంత నీచుడా అనుకుంది రాధ. అతని మీద మొదటి నుండి రాధకు సదభిప్రాయం లేని మాట నిజమే. అయినా అతని నీచ బుద్ధిని గురించి అంత స్పష్టంగా వివరంగా వినేసరికి రాధ ఆశ్చర్యపోయింది. వాడు వట్టి నీచుడే కాదు, పశువు. అంతటి దుర్మార్గులు ప్రపంచంలో ఏ 100కో కోటికో ఒకరుంటారు. వాడికి పెళ్లి కూడా అయింది, 2 పిల్లలున్నారు. పెళ్లానికి విడాకులిచ్చి ఇలా అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడు. ఆడవాళ్లను అవమానించడమే చచ్చే ఆనందం అతనికి, సునంద అంటోంది. బాపినీడు ఎంతటి నీచుడో ఇతరుల నోటి వెంబడి వింటూ ఉంటే చాలా సంతోషం కలిగింది రాధకి. ఎందుకంటే ఇన్నాళ్ళు బాపినీడును ఆమె ఎంతగా ద్వేషించినప్పటికీ అకారణంగా ఒక అమాయకుడిని ద్వేషిస్తున్నానేమో అన్న పశ్చాత్తాప భావన కూడా ఆమెలో ఏమోలో ఉండేది. ఇప్పుడు అతని చరిత్ర విన్నాక తన ద్వేషం సమంజసమైనదేనని తెలిసాక ఆమె మనసు తేలికపడింది. అప్పటి నుండి బాపినీడు కనపడినప్పుడల్లా అతని మీద తనకు గల విముఖత్వాన్ని, ద్వేషాన్ని రాధ తన ముఖభావాల ద్వారా స్పష్టపరుస్తుండేది. పొరపాటున 2 కళ్ళు కలవటం తటస్థిస్తే ఈసరించుకున్నట్టు ఓసారి చూసి ముఖం తిప్పేసుకునేది. ఒకసారి ఏదో అవసరం ఉండి బాపినీడు మిస్ రాధా అంటూ పలకరించిపోయాడు. అతని మాట వినిపించుకోనట్టే ఓసారి అతని వంక కొరకొర చూసి నిర్లక్ష్యంగా ల్యాబ్లోకి వెళ్ళిపోయింది రాధ. అరగంట తర్వాత ఆమె ఏదో పనుండి బయటకు వచ్చేసరికి అతను ఇంకా అక్కడే చిన్నబోయిన వదనంతో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలోని ఆవేదనను గమనించి తృప్తిగా నవ్వుకుంది రాధ. ఈ పశువుకి ఫీలింగ్స్ కూడానా? వీడికి అసలు బాధపడడం అంటే ఏమిటో తెలుసా? కొంపతీసి తన మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవడం అని ఆలోచించడం లేదు కదా? అలా రకరకాలుగా ఆలోచించసాగింది రాధ. అలాగే బాపినీడుని మనసారా ద్వేషిస్తూ ఎంఎస్సీ ప్రీవియస్ పూర్తి చేసింది రాధ. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రీవియస్ విద్యార్థులకు ఒకరోజు తేడాతో పరీక్షలు జరిగినాయి. రాధ ఆఖరి పేపర్ రాసి తప్పకుండా క్లాస్ వస్తుందన్న నమ్మకంతో ఉత్సాహంగా ఉంది. ఫైనల్ ఇయర్ పరీక్షలు క్రితం రోజుతోనే అయిపోయినాయి. పరీక్షలైన రోజున అందరితోనూ కులాసాగా మాట్లాడి రోజు కంటే గంట ఆలస్యంగా ఇంటికి బయలుదేరింది రాధ. బాటనీ డిపార్ట్మెంట్ దాటి కొంత దూరం వచ్చేసరికి రాధా రాధా అన్న కంఠం వినపడి చటుక్కున ఆగింది. ఆమె వెనుక కొద్ది గజాల దూరంలో బాపినీడు. ఒక్కసారిగా ఆమె గుండె కంపించిపోయింది. వెంటనే ధైర్యం కూడా తీసుకుని కనుబొమ్మను ముడిచి, ఏమిటి అని అడిగింది గంభీరంగా. మళ్లీ 9 నెలల తర్వాత బాపినీడు ముఖంలోకి పరిశీలనగా చూసింది రాధ. నల్లని బొమ్మికలు గూడి లాంటి శరీరం, చిన్న కళ్ళు, వికృతమైన నోరు. ఎందుకో ఆ సమయంలో అతని అనాకారితనం చూస్తుంటే ఆమెకు జాలి వంటి మెత్తని భావం కదిలింది. రాధా, కాస్త ఓపికగా వింటానంటే నీతో కొంచెం మాట్లాడతాను. అలా చెట్టు నీడలోకి వెళ్దాం, వస్తావా అని ఆమె సమాధానం కోసం చూడకుండా రోడ్డుకి అరఫర్లాంగ్ దూరంలో ఉన్న చింత చెట్ల వైపుకి నడిచాడు బాపినీడు. ఆమె తప్పక తన వెంట వస్తుందనే నమ్మకం కాబోలు. చిత్రం ఏమంటే రాధకెందుకో ఆ సమయంలో బాపినీడుని చూస్తుంటే రోజులా అసహ్యం కాని భయం కాని వెయ్యలేదు. పైగా అతను ఏం చెప్తాడో విందామన్న కుతూహలం తీవ్రంగా తలెత్తింది. అందుకే మారు మాట్లాడకుండా అతని వెంట నడిచి వెళ్ళింది రాధ. ఇద్దరూ చింత చెట్టు నీడన ఒకరికొకరు 2 గజాల దూరంలో నిలబడ్డారు. పరీక్షలైపోయినాయన్న సంబరంలో విద్యార్థులంతా గుంపు గుంపులుగా చేరి నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. చురుకు చురుకుమని శరీరాన్ని తాకుతున్న సూర్యకిరణాలు వాళ్ల ఉత్సాహానికి ఏమాత్రం భంగం కలిగిస్తున్నట్టు లేదు. మనం మొదటిసారి కలుసుకుంది ఇంచుమించు ఇదే వేళలో కదూ? ఆ రోజు కూడా ఎండ ఇంత తీవ్రంగానే ఉంది అన్నాడు బాపినీడు రుమాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. తన మనసులో అనుకుంటున్న విషయాన్నే అతను పైకనేసరికి ఉలిక్కిపడి అతని వంక చూసింది రాధ. ఆమె ఉలికిపాటును గమనించి చిన్నగా నవ్వాడు బాపినీడు. అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఓ ముఖ్యమైన తేడా ఉంది తెలుసా? ఆ రోజు మనిద్దరం మండుటెండలో నడుస్తూ మాట్లాడాం. ఈ రోజున చెట్టు నీడన నిల్చున్నాం అన్నాడు. రాధ మాట్లాడలేదు.
బాపినేడు కూడా పెదవి కదల్చకుండా రోడ్డు మీద జనాన్ని చూస్తూ నిలబడ్డాడు 4 నిమిషాల పాటు. ఆ 4 నిమిషాల్లోనూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నట్లు అతని ముఖం చూస్తేనే తెలిసిపోతూనే ఉంది. రాధా, నేనంటే నీకు చాలా అసహ్యం కదూ? హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకు బిత్తరపోయింది రాధ. ఎంతటి దుర్మార్గుడైనా, అసహ్యించుకోదగ్గ మనిషి అయినా నేనంటే నీకు అసహ్యం కదూ అంటే అవునని ఎవరు మాత్రం సమాధానం చెప్పగలరు? బాపినీడు నిట్టూర్చి అన్నాడు, నువ్విప్పుడు సూటిగా చెప్పలేకపోవచ్చు, కానీ మనం కలుసుకున్న రోజు నుండి ఈ క్షణం వరకు నీ ప్రవర్తన ద్వారా నేనంటే నీకెంత అసహ్యమో స్పష్టంగా తెలియబరుస్తూనే ఉన్నావు. అయినా పిచ్చి వెధవను, నేనే ఉండబట్టలేక అడిగాను, ఏమీ అనుకోకు అన్నాడు బాపినీడు. రాధ ఇబ్బందిగా కదిలింది. బహుశా నువ్వు నన్ను అసహ్యించుకున్నంతగా ప్రపంచంలో ఏ వ్యక్తిని అసహ్యించుకునుండవు, అవునా రాధా అంటూ జాలిగా చూశాడు ఆమె వంక. అతని కళ్ళలో నిలిచిన కన్నీటిని చూసి రాధ మనసు కలుక్కుమంది. అతనిని అసహ్యించుకోవడం ద్వారా తానొక పెద్ద నేరాన్ని చేసేనేమోననుకున్నది రాధ. అందులో నీ తప్పేం లేదు రాధ, బాధపడకు. నేనెంత వాడినో కాలేజీలోని విద్యార్థులంతా నీకు చెప్పే ఉంటారు. వాళ్ళ దృష్టిలో నేను ఒక తాగుబోతుని, పెళ్లాన్ని విడిచిపెట్టిన పరమ కిరాతకుణ్ణి, పరస్త్రీలను అవమానపరిచే నీచుణ్ణి. వాళ్ళన్న దాంట్లో కొంతవరకు నిజం లేకపోలేదు. కానీ నన్నిలా తయారు చేసిన పరిస్థితులను గురించి, వ్యక్తులను గురించి ఎవ్వరూ ఆలోచించరు. అదే నా బాధ. పైకి ఇంత వికృతంగా కనపడే నా రూపం మాటను తాగిన నా ఆంతర్యపు లోతులలోకి చూడటానికి ఎవరూ ప్రయత్నించరు. కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావేమోనని నా ఆశ. రేపే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జీవితంలో నిన్ను కలుసుకుంటానో లేనో. అందుకే ఆఖరి రోజున నీతో అన్ని విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను అంటూ ఆగాడు కొద్దిసేపు బాపినేడు. అతని వంక నిర్నిమేషంగా చూస్తున్న రాధకు ఆ సమయంలో అతని ముఖాన్ని ఆవరించిన కఠిన రేఖలేవో విడిపోయి మృదువైన అతని ఆంతర్యాన్ని బహిర్గతం చేస్తున్నట్టు అనిపించింది. మళ్లీ ప్రారంభించాడు బాపినీడు. అందరూ భార్యను వదిలిపెట్టాడనే వాళ్లే కానీ ఆమెనెందుకు వదిలిపెట్టారా అని ఒక్కరూ ఆలోచించరు. నా భార్య ఎంతటి నీచురాలో పెళ్ళైన 3 ఏళ్లకు గాని నాకు తెలిసి రాలేదు. అది పేరుకు మాత్రమే నా భార్య. కాస్త మనోచాంచల్యం ఉన్న ప్రతి మగవాడిని వశపరుచుకుని వాళ్లతో ఆనందిస్తూ ఉండేది. పెళ్లి కాకముందు కూడా ఆమెకు ఆ పాడుబుద్ధిని ఉండేవిట. మా వాళ్ళకి ఆ సంగతి తెలియక కట్నానికి ఆశపడి ఆ సంబంధం చేశారు. దాని వ్యవహారం అంతా తెలుసుకున్నాక తిట్టి పుట్టింటికి పంపేశాను. మా ఆస్తిపాస్తులు చూసి పుట్టింట్లో ఉండడానికి భార్య గాని ఆమె తల్లిదండ్రులు గాని ఒప్పుకోలేదు. దాంతో కోర్టుకెక్కి విడాకులిచ్చి ఆమెను వదిలించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆడవాళ్లంటే నాలో అంతులేని అసహ్యం కలిగింది. వాళ్ల మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం ఏర్పడింది. అందరూ కాకపోయినా లోకంలో చాలా మంది స్త్రీలకు శీలం అనేది ఉండదని, సమాజానికి వెరచి నీతిగా మసలుకునే చాలా మంది ఆడవాళ్లు తమ హావభావాల ద్వారా పురుషులను రెచ్చగొట్టి మానసికంగా తృప్తి పడుతుంటారని అనిపించింది నాకు. నా ఆలోచనలకు తగ్గట్టు నాగరికత పేరిట ఈనాటి అమ్మాయిలు అవలంబించే వస్త్రధారణ, ఆటపాటలు నన్ను మరింత సినిగ్గా తయారు చేసినాయి. వాళ్ళ మనసుల్లో ఏమీ కల్మషం లేకపోతే అంత అసభ్యంగా ఎందుకు దుస్తులు ధరిస్తారు అనుకునేవాడిని. పైకి మగవాళ్ల పడే గిట్టినట్టు పోజులు, లోపల ఆ మగవాళ్ళని వెరెత్తించాలని ఆరాటం. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళని నేను భావించిన స్త్రీలనే నేనెప్పుడూ అవమానపరిచేవాడిని. కొన్ని సమయాల్లో వివేకాన్ని విస్మరించి అమానుషంగా కూడా ప్రవర్తించిన మాట నిజమే. కానీ ఒక్కటి మాత్రం నిజం, మంచివాళ్ల జోలికి నేనెప్పుడూ పోను. మగవాళ్లని కప్పించే పొగరుబోతు వగలాడులకు బుద్ధి చెప్పేనే తప్ప శీలవతులైన ఆడవాళ్ల ఛాయలకు కూడా పోయేవాడిని కాదు. మొదటిసారిగా నిన్ను చూసిన క్షణంలోనే నువ్వంటే నాలో ఏదో మెత్తని చల్లని భావం కలిగింది. పసిపాపలోని నైర్మల్యం, అమాయకత్వం ప్రస్ఫుటంగా కనపడుతున్న నీ ముఖం చూశాక స్త్రీని గురించి నాకున్న అభిప్రాయాలలో చాలా మార్పులు వచ్చినాయి. ఎన్నడూ ఏ స్త్రీని చూసినా కలగని వాత్సల్య భావం ఏదో నిన్ను చూసిన క్షణంలోనే నాలో ఏర్పడింది. నిన్ను చూసిన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తే అది ఎంతో పవిత్రంగా, మనోహరంగా కనిపించింది. ఆ రోజు కాలికి దెబ్బ తగిలి నీ పమిట జారిపోయినప్పుడు నాలో ఇంతటి నీచుడు, పతితుడు అయిన నాలో ఎలాంటి వికారము కలగలేదు. సరికదా పిచ్చి తల్లి, ఎందుకమ్మా నీ అన్నను చూసి అంతగా బెదిరిపోతావు అని బుజ్జగించి చెప్పాలనిపించింది. వాత్సల్యంగా నీ పాదానికి తగిలిన దెబ్బను చూడబోయిన నా వంక నువ్వు చూసిన చూపు ఈనాటికి నా గుండెను దహించి వేస్తోంది. ఆ క్షణంలో నీ కళ్ళలో కనపడిన జుగుప్స, నిరసన భావం చూసి ఎంత కృంగిపోయానో తెలుసా? రాధా, నా చెల్లి, నన్ను అపార్థం చేసుకోకమ్మా, నా వంక అంత నిర్దాక్షిణ్యంగా చూడకమ్మా అందామనిపించింది. ఒకసారి ల్యాబ్లో నిన్ను పలకరించబోతే నువ్వు నన్ను అసహ్యించుకున్నట్టు ముఖం పెట్టి వెళ్ళిపోయావు. ఆనాడు నేను పడిన బాధను మాటలతో వర్ణించలేను.
ఈ 9 నెలలుగా నేను నీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నువ్వు మాత్రం నా నీడ కూడా సోకనంత దూరంగా పోతున్నావు. మంచి వాళ్ళ చేత చీ అనిపించుకున్నప్పుడు గాని మనసులోని మాలిన్యం ఎంత పెద్దదో తెలిసిరాదు. నీ ప్రవర్తన నాలో పశ్చాత్తాపాన్ని కలిగించడమే కాదు, ఒక మంచి మనిషిగా నీ చేత గుర్తింపబడాలన్న కోరికను కూడా నాలో రేకెత్తించింది. ఈ లోకమంతా నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళు నన్ను ఎంత అసహ్యించుకున్నా భరించగలను. నువ్వు నన్ను ద్వేషిస్తే మాత్రం నేను సహించలేను రాధా. అమ్మా రాధా, ఒక్కసారి ఈ అన్నయ్యని క్షమించానని, ఈ అన్నయ్యను ద్వేషించనని మాట ఇవ్వమ్మా అంటూ ఉంటే దుఃఖంతో అతని కంఠం పూడుకుపోయింది. రాధకి ఏదో మైకం వదిలినట్లు అనిపించింది. అకారణ ద్వేషంతో, ప్రెజుడిస్తో, కేవలం బాహ్యవర్తనను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని అసహ్యించుకుని బాధ పెట్టింది ఇన్నాళ్లు. మబ్బులను చీల్చుకు వచ్చిన సూర్యుడిలా తనలోని భయాందోళనలు, అనుమానాలు, అపోహలను చెల్లాచెదరు చేస్తూ నిలబడిన సూర్యకాంతి వంటి ఒక నిజం తాలూకు వెలుగులో పైకి వికృతంగా కనిపించే అతని ఆంతర్యపు అట్టడుగున గల మృదువైన అందమైన భాగం మెరిసిపోతూ ఉంటే వింతగా చూస్తూ నిలబడింది రాధ. మీరింతవరకు ఆంతర్యం అట్టడుగున కథ విన్నారు. రచన డాక్టర్ జి పరిమళ సోమేశ్వర్. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1973 సంవత్సరం యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి